గౌతమ్ నందా ఫిల్మ్ రమణ మహర్షి థాట్స్ నుంచి పుట్టింది. మనిషికి అసలు నేను ఎవరు అనే క్వశ్చన్ వస్తే అతని లైఫ్ ఎలా ఉంటుంది అనే లైన్ మీదే మూవీ నడుస్తుందని డైరెక్టర్ సంపత్ నంది చెప్పారు. మరి ఈ గౌతమ్ నందా నిజంగా అలానే ఉందా? మరి ఎలా ఉంది? లెట్స్ సీ. ఫిల్మ్ స్టోరీ చాలా సినిమాల్లో చూసిన మాస్ ఎంటర్టైనర్ ఫార్ములా. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు ఒకరి ప్లేస్లోకి మరొకరు ఎక్స్చేంజ్ అవడం. ఆనాటి రౌడీ అల్లుడు, దొంగమొగుడు నుంచి నిన్నటి నాని జెంటిల్మెన్ వరకు ఈ పాయింట్ చూసాం. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. గౌతమ్ అనే బిలియనీర్ సన్, నందా అనే పూర్ పర్సన్ ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్తారు. కానీ ఇక్కడ మనం ఊహించని కొన్ని ట్విస్టులు పెట్టి మరీ రెగ్యులర్ గా లేకుండా కొద్దిగా వెరైటీగా ముగించారు. ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ పిక్చర్ రిచ్ లైఫ్, కటిక పేదరికం లైఫ్ రెండింటిని మిక్స్ చేసి చూపించారు. మరీ ఎంటర్టైనింగ్ గా లేకపోయినా పర్లేదు అని ఇలా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మనం ఊహించని కొన్ని ట్విస్టులు పెట్టినప్పటికీ స్క్రీన్ ప్లేలో స్పీడ్ లేకపోవడం వలన అక్కడక్కడ కొంచెం బోర్గా అనిపిస్తుంది. మొత్తం మీద ఒక పాజిటివ్ నోట్తోనే ముగుస్తుంది. హీరో గోపిచంద్కి 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ దొరికాయి, కానీ ఒక దాంట్లోనే కంఫర్టబుల్ గా చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం నెగిటివ్ క్యారెక్టర్ ని కూడా పాజిటివ్ గా చేశారు. ఇక హీరోయిన్స్ గా అటు హన్సిక గానీ ఇటు క్యాథరిన్ కి గానీ పెద్దగా స్కోప్ ఏం లేదు, జస్ట్ గ్లామర్ డాల్స్. కానీ క్యాథరిన్ మాత్రం బికినీస్ తో కుర్రాళ్ళకి ఐ ఫీస్ట్ ఇచ్చేసింది. ఇక మిగతా ఎవరికి పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ ఏం లేవు. మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ యాజ్ యూజువల్ తను డప్పు కొట్లు కొట్టాడు. ఫస్ట్ సాంగ్ లో అయితే అసలు లిరిక్స్ ఒక్క ముక్క అర్థం కాలేదు. అన్నిట్లోకి బోలేరామ్ సాంగ్ ఒకటి వినడానికి చూడ్డానికి బాగుంది. డైరెక్టర్ సంపత్ నంది మనీ చేసే మ్యాజిక్ ని ఎంటర్టైనింగ్ గా చూపించడానికి బాగా ట్రై చేశారు, కానీ కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇలాంటి డబుల్ యాక్షన్ తో మంచి ఫన్ క్రియేట్ చేయొచ్చు, కానీ దాన్ని పెద్దగా వాడుకోలేదు. బట్ ఫిల్మ్ ని మాత్రం బాగా రిచ్ గా ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ కూడా బాగా ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కొంచెం రేసీగా ఉంటే గౌతమ్ నందా గ్లోరియస్ గా ఉండేది. ఓవరాల్ గా గౌతమ్ నందా మరీ బోర్ కొట్టించదు, అలా అని పెద్దగా ఎంటర్టైన్ కూడా చేయదు. ఏదో అలా టైం పాస్ చేస్తుంది. ఓసారి ట్రై చేసుకోవచ్చు.